హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఈ సండే అయితే మమ్మీ అయితే మటన్ కర్రీ అయితే చేస్తుంది. మటన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ చేస్తుంది మమ్మీ అయితే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. మనం అయితే ఫస్ట్ అయితే మటన్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. మటన్ వాష్ చేసుకున్నాక మనం మటన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మటన్లో అయితే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, మింట్, ఇంకా కొరియాండర్, ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీకు కనుక టైం ఉంటే కనుక ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవచ్చు. మనం స్టవ్ పెట్టుకొని కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మరి వీడియో నచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనమైతే క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని మటన్ అయితే మగ్గాలి. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకొని మటన్ మగ్గిన తర్వాత మనం అయితే టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీకి తగ్గట్టు అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే క్యాప్ పెట్టుకోవాలి. విజిల్ అయితే క్యాప్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ తర్వాత మటన్ బాయిల్ అయినా లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మటన్ బాయిల్ అయిన తర్వాత కొరియాండర్ ఇంకా మింట్ వేసుకోవాలి. మింట్ వేసుకొని మమ్మీ అయితే ఇంట్లో అయితే హోమ్ మేడ్ గరం మసాలా అయితే చేసింది. మీకు కనుక రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. తర్వాత మనమైతే ఇంకేంటి తినేయడమే. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. కీప్ థింకింగ్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్.